సో ఫ్రెండ్స్, AB6 న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ AB6 న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నంద్యాల జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నంద్యాల జిల్లా 7 నియోజకవర్గాల పరిధిలోని బ్రాహ్మణ మహిళలకు ఆన్లైన్ ద్వారా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో అనూహ్య స్పందన వచ్చింది. ఈ పోటీల్లో దాదాపు 100 మందికి పైగా మహిళా మణులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలను ఎంపిక చేసి నంద్యాలలోని శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో బహుమతుల ప్రధానోత్సవం చేశారు. మొదటి బహుమతి డోన్ లక్ష్మీ ప్రసన్న, నంద్యాల మల్లికకు 2వ బహుమతి, డోన్కి చెందిన సుకన్యకు 3వ బహుమతి, నంద్యాల రమ్యకు 4, ఆళ్లగడ్డకు చెందిన కృష్ణవేణి 5, నన్నూరు కీర్తికి 6, ఆత్మకూరు చంద్రికకు 7, నంద్యాల వాసంతికి 8, స్వాతికి 9వ బహుమతి అందుకున్నారు. ఇదే కాకుండా ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి మహిళా మూర్తికి ప్రోత్సాహక బహుమతులు కూడా అందించారు. కార్యదర్శి నగర డోనా సుధీర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి, సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు గారి వెంకట రామరాజు పాల్గొన్నారు. వెంకట రామరాజు మాట్లాడుతూ బహుమతులు గెలిచిన మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసి ఈ సంవత్సరం మహిళలచే వినూత్నమైన కార్యక్రమాలు జరుపుతామని, బ్రాహ్మణ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఇసుకపల్లి కామేశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం మీద కూడా బ్రాహ్మణ మహిళలు అందరూ ఈ జిల్లాని ఆదర్శంగా తీసుకుని కార్యక్రమాలు జరపాలని కోరారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎంకే నాగరాజరావు, గాజులపల్లి రవిలతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం బాలమురళీకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజశేఖర్, చైతన్య, పరమేష్, పవన్, కృష్ణమోహన్, వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇసుకపల్లి కళాసంస్థలు నేను ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా నడిపించిన మా కార్యదర్శి సుధీర్ గారిని ముందు అభిమానాన్ని మర్చిపోయినట్టు నగరంలో సుధీర్ గారిని ముందుగా అభినందిస్తూ ఈ కార్యక్రమం కొత్తగా అనిపించింది నాకు కూడా. నేను పంపించిన పోస్టులు అయిపోవటం వల్ల మాకు ఇది ఎలా చేస్తాడో ఏదో సుధీర్ ఒక్కడేనే అనుకుంటున్నాము, కానీ చాలా బాగా చేశాడు. ఇంతమంది పాల్గొని దానిని సక్రమ రీతిలో జడ్జిల గారికి పంపిస్తూ వాళ్ళ ద్వారా మార్కులు కరెక్ట్గా మార్కులు వేపిస్తూ నిక్కచ్చిగా కరెక్ట్గా ఎవరికి ప్లేస్ రావాలనేది వాళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారట. వాళ్ళ ద్వారా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుధీర్ గారిని ముందుగా అభినందిస్తూ, అలాగే ఇలాంటి కార్యక్రమాలు ముందు ఒక ముగ్గురు పోటీ కాదు, మహిళలకి చాలా పోటీలు పెట్టచ్చు. అలాగనే సంక్రాంతికి జెంట్స్ కూడా పోటీలు పెట్టచ్చాయా ఏమైనా కానీ, కబడ్డీలు కానీ లేకపోతే సంక్రాంతి కానీ ఇలాగా ఏవైనా కానీ మనం నిర్వహించవచ్చు. వాటిని కూడా వచ్చే సంవత్సరానికి కొంచెం పెద్ద ప్రోగ్రాం చేసి ఎక్కువ మంది పాల్గొనేటట్టుగా బ్రాహ్మణులందరినీ ఏకం చేసి బ్రాహ్మణులందరినీ ఒక స్టేజ్ మీదకి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నంద్యాల బ్రాహ్మణ సంఘం కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి. వాళ్ళకి బాధ్యత సుధీర్ సైడ్ గారు మీరు ఒక కమిటీ చేసి ముగ్గుల కమిటీ, మీరు నెక్స్ట్ ముగ్గుల పోటీకి ఖచ్చితంగా ఇక్కడ ఇదే ఆదాయం వల్ల ఒక 1000 మంది మహిళలతో మనం సమావేశం ఏర్పాటు జనవరి. ఇది మన లాస్ట్. రెండవది పథకాలు చాలా పథకాలు ఉన్నాయి. మీరు సొసైటీ ప్రభుత్వాల గురించి మాట్లాడకపోతే బ్రాహ్మణ కార్పొరేషన్ ఓపెన్ అవుతుంది. ఖచ్చితంగా బ్రాహ్మణ కార్పొరేషన్ పథకాలు వస్తుంది. అలాగే మనకు ఎట్లయితే బ్యాంకులు ఉన్నాయో అలాగే మనకు బ్రాహ్మణ సొసైటీ ఉంది. సొసైటీలో లోన్ ఇస్తున్నారు. ఈ జిల్లాలో మీకు ఎటువంటి అవసరం వచ్చినా, ఎప్పుడు ఇబ్బంది వచ్చినా, ఏ ఆర్థిక ఇబ్బంది వచ్చినా వాళ్ళకి నేనున్నాను. నాయకుడు చాలా తెలియకపోవచ్చు, ఆయన చాలా సింపుల్గా ఉంటాడు, ఎవరితో మాట్లాడాడు. కానీ ఆయన అనుకుంటే ఈ జిల్లాలో ఏమైనా చేసే శక్తి ఉన్నటువంటి వ్యక్తి. ఏ రాజకీయ నాయకుడు
ఈ జిల్లాలో ఒక ఆదర్శవంతంగా జిల్లా తీర్చిదిద్దాలని ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటి పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ఖచ్చితంగా, ఎందుకంటే మీరు లోన్లు తీసుకోవచ్చు, సొసైటీలో సభ్యత్వం తీసుకుంటారు, 100 రూపాయల సభ్యత్వం, 500 రూపాయలు షేర్ ఇస్తారు. మనకి ఎందుకు ఆదుకోతారు. ఖచ్చితంగా మీరు గ్రామీణ కోఆపరేటివ్ స్టేట్ సొసైటీలో మీరు సభ్యత్వం తీసుకుంటే ఖచ్చితంగా ప్రతి జిల్లా నుంచి కూడా 5 మంది కమిటీ మెంబర్లు ఇస్తారు. దాంట్లో ఖచ్చితంగా 2 మహిళలకు మేము అవకాశం ఇస్తాం. అది నంద్యాల, కర్నూలు జిల్లాలో ఒకసారి మాట్లాడుకోండి. తర్వాత నంద్యాల జిల్లాలో, కర్నూలు జిల్లాలో బ్రాంచ్ ఓపెన్ ఉంది, కానీ నంద్యాల జిల్లాలో ఓపెన్ కాలేదు. కాబట్టి 3000 మంది బ్రాంచ్, 3000 మంది సభ్యులు అంటే ఒక బ్యాంక్ వస్తుంది. కాబట్టి నంద్యాల బ్యాంకులో మేము ఒకసారి కనుక్కుంటాము. ఖచ్చితంగా మెంబర్షిప్ రెడీ చేసి మనం బ్రాహ్మణ బ్యాంక్ పెట్టుకున్నాము. ఇది మనది, మన సొంతది అనే భావనతో అక్కడ అన్ని పనులు చేసుకుంటే నాకు ఇబ్బంది కాదు. భవిష్యత్తులో మనం మే ఒక గవర్నమెంట్ చదివిన తర్వాత ఒక భారీ స్థాయిలో రాష్ట్ర ఈ జిల్లా నంద్యాల జిల్లాలో ఒక బ్రాహ్మణ సమావేశం చాలా పెద్ద మంది నాయకులు ఉన్నారు, రాజకీయంగా పలువుడి నాయకులు ఉన్నారు. అందులో ఒక మంచి మీరందరూ సహకరిస్తే ఒక మేలు పిల్లలకు సెలవులు ఉన్నప్పుడు ఎండాకాలంలో ఒక మంచి సమావేశం పెట్టుకుని జిల్లా మొత్తం బ్రాహ్మణులందరూ చదువుతాము, మన బలమేంటి అనేది ఒకసారి చూపించాలన్నది నా కోరిక. వాస్తవంగా ఒక అది నా పీరియడ్ అయిపోయిందమ్మా, 3 సంవత్సరాల అధ్యక్షుడు పీరియడ్ అయిపోయినప్పటికీ నేను అధ్యక్షుడిగా ఉండకపోయినప్పటికీ సరే రాష్ట్రమంతా తిరుగుతానని చెప్పలేదు. ఈ నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా మాత్రం ఖచ్చితంగా నేను ఎప్పుడు మీరు ఎప్పుడు అవసరం వచ్చినా, ఏ అవసరం వచ్చినా నా నంబర్ తీసుకొని నాకు ఫోన్ చేయండి. మీకు 20,000 నా యొక్క సహాయ సహకారం ఉంటాయని తెలియజేస్తూ, ఎవరైతే ముగ్గురులో విజయం సాధించారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఒకవేళ ముగ్గురులో విజయం సాధించడంలో కన్సల్షన్ ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి